నమస్తే, వెల్కమ్ టు గుడివాడ మీడియా టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ ఈ నెల 4వ తేదీన గుడివాడ రానున్నట్టు టీడీపీ పట్టణ అధ్యక్షుడు దించాల రాంబాబు తెలిపారు. రోజుకు చేరుకున్న ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం. గుడివాడ రూరల్ మండలంలో పర్యటన. గుడివాడ వైసీపీ ఎన్నికల కార్యాలయంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మండలి హనుమంతరావు, పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీను, జిల్లా అధికార ప్రతినిధి ఎంవి నారాయణ రెడ్డి మీడియా సమావేశం. జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ ఈ నెల 4వ తేదీన గుడివాడ రానున్నట్లు టీడీపీ పట్టణ అధ్యక్షుడు దింట్యాల రాంబాబు, జనసేన పార్టీ గుడివాడ నియోజకవర్గ అధ్యక్షుడు బూరగడ్డ శ్రీకాంతులు తెలిపారు. ఈ రోజు సాయంత్రం గుడివాడ ప్రజావేదికలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ శనివారం ఉదయం హెలికాప్టర్ ద్వారా ఏఎన్ఆర్ కాలేజ్ కి చేరుకుని అక్కడి నుండి రోడ్ షో ద్వారా నెహ్రూ చౌక్ చేరుకుంటారని, అనంతరం వారాహి వాహనంపై గుడివాడ టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము, జనసేన పార్టీ తరపున మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వల్లభనేని బాలశౌరిల విషయాన్ని కాంక్షిస్తూ ఆయన బహిరంగ సమావేశం నిర్వహిస్తారని వారు తెలిపారు. 20 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్న కొడాలి నాని చేసిన అక్రమాలు, వారి అనుచరులు చేసిన అక్రమాలను పవన్ కళ్యాణ్ బహిర్గతం చేయనున్నారని వారు తెలిపారు. సైకో పాలన అంతమొందించేందుకు తన ఎదుగుదలను కూడా తగ్గించుకున్న పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరపున 21 సీట్లను మాత్రమే కోరుకున్నారని వారు తెలిపారు. ఈ బహిరంగ సభకు గుడివాడ నియోజకవర్గంలోనే తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ అభ్యర్థుల నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరూ పాల్గొనాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. నెహ్రూ చౌక్ సెంటర్ వద్దకు వచ్చి నెహ్రూ చౌక్ సెంటర్ లో వారాహి ద్వారా గుడివాడ నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి ఎన్నికల సమయంలో ప్రసంగిస్తారు. గుడివాడ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి అయిన వెనిగండ్ల రాము గారు, అలాగే మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు ఎన్డీఏ బలపరిచిన వల్లభనేని బాలశౌరి గారి విజయాన్ని కాంక్షిస్తూ గుడివాడ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తన ఉపన్యాసాన్ని ఇచ్చి వీరిద్దరిని గెలిపించి గుడివాడ నియోజకవర్గ ప్రజల యొక్క బానిసత్వాన్ని, ఏదైతే 20 సంవత్సరాలుగా ఒక వ్యక్తి గుడివాడ నియోజకవర్గ ప్రజల్ని పాలిస్తూ ఎటువంటి సమస్యలను పరిష్కరించకుండా తన ఎదుగుదలను చూసుకుని, తన సొంత మనుషుల ఎదుగుదలని చూసుకున్న ఈ గుడివాడ నియోజకవర్గ ఎమ్మెల్యే యొక్క ఆగడాల్ని, ఆయన అనుచరులు చేసిన ఆగడాల్ని కూడా ప్రజలందరికీ వివరించి గుడివాడ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల విజయాన్ని కాంక్షిస్తూ ఆయన ప్రసంగిస్తారు. అలాగే మనం చూసుకుంటే గుడివాడ నియోజకవర్గంలో అనేక సార్లుగా 4 సార్లు గుడివాడ నియోజకవర్గ ప్రజల నుంచి గెలుపొందిన ఎమ్మెల్యే కొడాలి నాని ఈసారి ఏదైతే తెలుగుదేశం, జనసేన పార్టీ పొత్తుల్లో వెనిగండ్ల రాము గారు ఖచ్చితంగా విజయాన్ని అందుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జగన్ని సైకో పాలనని కూడా అంతమొందించాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు తన ఎదుగుదలని తగ్గించుకుని కూడా 21 సీట్లతో ఈ రోజున కూటమిని ఏర్పాటు చేసుకుని ఈ సైకో ప్రభుత్వాన్ని అంతం చేయాలని చెప్పి ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాగు కోసం, ప్రజల అభివృద్ధి కోసం, ప్రజల ఏదైతే భావితరాల భవిష్యత్తు కోసం ఈ యొక్క ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి కూటమిని ఏర్పాటు చేశారు. కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని ఈ యొక్క కూటమిని బలపరచాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాం. అలాగే గుడివాడ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఈ యొక్క సభని విజయవంతం చేసి ఉదయం 9 గంటలకల్లా గుడివాడ నెహ్రూ చౌక్ వద్దకు చేరుకుని పవన్ కళ్యాణ్ గారికి అపూర్వమైన స్వాగతాన్ని ఇచ్చి గుడివాడ ప్రజల యొక్క బలాన్ని ఏంటో పవన్ కళ్యాణ్ గారికి చూపించాలని చెప్పి కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ నాయకులకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, అలాగే తెలుగు మహిళలకు, తెలుగు యువతకి, తెలుగు విద్యార్థులకు అందరికీ కూడా అన్ని వర్గాల వారికి ఆహ్వానం చెప్తూ పవన్ కళ్యాణ్ గారి సభను విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే జనసేన పార్టీ నాయకులకు, జన సైనికులకు, వీర మహిళలకు, అలాగే ముఖ్యంగా యువతకి మేమందరం కూడా రేపు పిలుపునిస్తాం పవన్ కళ్యాణ్ గారి యొక్క సభను విజయవంతం చేయాలని చెప్పి. అలాగే బీజేపీ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అలాగే ఏబీవీపీ కార్యకర్తలందరికీ, అనుబంధ సంస్థలందరికీ కూడా పిలుపునిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారి యొక్క సభను విజయవంతం చేయండి, మన భావితర భవిష్యత్తుకి నాంది పలకండి, గుడివాడ ప్రజల అభివృద్ధికి నాంది పలకమని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క సభను విజయవంతం చేయాలని చెప్పి గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున కోరుకోవడం జరుగుతుంది. జై జనసేన, జై తెలుగుదేశం. నమస్కారం. రేపు 4వ తేదీ ఉదయం
11 గంటలకి జనసేన పార్టీ అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు గుడివాడ విచ్చేస్తున్న శుభ సందర్భంలో వారికి హార్దికమైనటువంటి స్వాగతాన్ని తెలియజేస్తూ ఏఎన్ఆర్ కాలేజీలో ఏర్పాటు చేసినటువంటి హెలీప్యాడ్ వద్ద ఆయన హెలికాప్టర్ దిగి అక్కడి నుంచి మన నెహ్రూ చౌక్ సెంటర్ వరకు కూడా రోడ్ షోలో పాల్గొంటారు. ఆ సభలో అందరూ కూడా పెద్ద ఎత్తున జన సైనికులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, అందరూ మహిళలు, విద్యార్థులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ గుడివాడ నియోజకవర్గంలో గత 20 ఏళ్ల వెనుకబాటుతనానికి ఈ రోజున అభివృద్ధి బంధంలో నడిపించేందుకోసం ఎన్డీఏ కూటమి అభ్యర్థులుగా శ్రీ పొల్లమనేని బాలశౌరి గారు పార్లమెంటుగా పోటీ చేస్తున్నారు. అలాగే వెనిగళ్ల రాము గారు అసెంబ్లీ శాసనసభకు పోటీ చేస్తా ఉన్నారు. సో వారిద్దరి యొక్క విజయాన్ని కాంక్షిస్తూ రేపు పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రసంగాన్ని మీ అందరూ కూడా తిలకించాలని, వారు చెప్పే విషయాలన్నీ కూడా గమనించాలని, మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో దాన్ని చీలనివ్వనని చెప్పి మాట ఇచ్చి ఆయన ఈ రోజున ఈ యొక్క సైకో ప్రభుత్వం అయినటువంటి జగన్ ప్రభుత్వం మీద దండయాత్ర చేయటం, ఆ సందర్భంగా ఆయన ఊరూరా తిరుగుతూ అందరినీ కూడా అవేర్నెస్ తీసుకొచ్చి, ముఖ్యంగా యువతలో అవేర్నెస్ తీసుకొచ్చి అందరినీ కూడా విజయం వైపు బాటలు వేసే విధంగా మరి పొల్లమనేని బాలశౌరి గారికి అలాగే వెనిగళ్ల రాము గారికి విజయాన్ని చేకూర్చే విధంగా అందరూ కూడా మరి ఈ కార్యక్రమంలో హాజరై ప్రతి ఒక్కళ్ళు, అలాగే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ముఖ్యంగా వాళ్ళందరూ కూడా హాజరై తప్పనిసరిగా ఈ సభను విజయవంతం చేయాలని కోరుకుంటా ఉన్నాం. నెహ్రూ చౌక్ సెంటర్లో 11 గంటలకి వరాహి వ్యాన్ మీద ఆయన ప్రసంగించడం జరుగుతుంది. ఈ సభలో మరి వెనిగళ్ల రాము గారు అలాగే బాలశౌరి గారు కూడా పాల్గొంటారు. ఇంకా పెద్ద పెద్ద నేతలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా మీ అందరూ విజయాన్ని ఈ సభ విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటా ఉన్నాం. రేపు జరగబోయే 4వ తారీఖు ప్రోగ్రాం ఏదైతే పెద్దలు చెప్పినట్టు ఆ కార్యక్రమానికి ఎన్డీఏ కూటమి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, సాధారణంగా మరి పార్లమెంటు అభ్యర్థి శౌరి గారు, అట్లాగే కూటమి నియోజకవర్గ అభ్యర్థి మరి వెనిగళ్ల రాము గారు సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ పోరులో ఒక ప్రజాస్వామ్యానికి ఒక నియంతకి జరుగుతున్న పోరులో భాగంగా ఆ నాయకత్వాన్ని ప్రజలకి ప్రజాస్వామ్యాన్ని అందించే దానిలో భాగంగా మరి కూటమి నాయకుడు తనదైన శైలిలో తను ఏదైతే ఈ ప్రజాస్వామ్యాన్ని నిర్మించడం కోసం, ఏదైతే కులాలు లేని అసమానత లేని వ్యవస్థను నిర్మించడం కోసం లక్ష్యంతో భాగంగా ఏర్పడిన ఒక నాయకుడు వాళ్ళ కూటమి అభ్యర్థిగా ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడం కోసం తను రాబోతా ఉన్నాడు. అట్లాంటి కార్యక్రమానికి గుడివాడ నియోజక ప్రజానికం మరి మీ వంతు ఇవాళ, అట్లాగనే పార్లమెంట్లో ఉన్న శౌరి గారిని బలపరచడం కోసం ప్రజానికం కులాలకు అతీతంగా మరి రేపు ఈ జరగబోయే కార్యక్రమాన్ని మీ వంతు మీరు అన్ని రకాలుగా సహకరించాలని నియోజకవర్గం తాలూకా ఈ కూటమి తెలియజేస్తూ ఉంది. ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం 36వ రోజుకు చేరుకుంది. గుడివాడ రూరల్ మండలంలో ఎమ్మెల్యే నాని గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉదయం మండలంలోని రామనపుడి, చింతల, నుజల్ల గ్రామాల, సాయంత్రం చిన్న ఎరుకపాడు, బిళ్లపాడు గ్రామాల ఎమ్మెల్యే కొడాలి నాని విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామాల వైఎస్ఆర్సీపీ శ్రేణులు గ్రామస్తులు ఎమ్మెల్యే నానికు ఘన స్వాగతం పలికారు. ప్రతి గ్రామంలో వందలాది మంది తరలివచ్చి ఎమ్మెల్యే కొడాలి నానిను పూల వర్షంతో నడిపించారు. మీ ఊరికి మంచి జరిగితేనే జగనన్నను ఆశీర్వదించండి, మా పాలనలో మార్పు కనపడితే మద్దతు ఇవ్వండి, ప్రజానికానికి ఎమ్మెల్యే నాని విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో భాగంగా గ్రామాల్లోనే వివిధ వర్గాల ప్రజలతో మమేకమవుతూ 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపైన నొక్కాలంటూ ప్రజానికాన్ని అభ్యర్థిస్తూ ఎమ్మెల్యే కొడాలి నాని తన ప్రచారాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు సాయం చేస్తుంటే పెత్తందారులు తట్టుకోలేకపోతున్నారన్నారు.
వైఎస్ఆర్సీపీ బ్రహ్మాండమైన మెజార్టీతో మళ్లీ గెలవబోతుందని నాని స్పష్టం చేశారు. మన రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డుదారులు 1,40,00,000 ఉన్నారని, పేదలందరికీ పథకాలు అంతలా వద్దా అంటూ కొడాలి నాని అన్నారు. చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా పిల్లల చదువుల కోసం అనేక పథకాలు సీఎం జగన్ ప్రవేశపెట్టారన్నారు. పిల్లల చదువుల కోసం అమ్మఒడి పథకం తీసుకొచ్చింది ఎవరు, గోరుముద్ద, విద్య కానుక, విద్య దీవెన వంటి పథకాలు అందుబాటులో తీసుకొచ్చింది సీఎం జగన్ ప్రభుత్వంలో దాకా అని కొనియాడారు. అక్క చెల్లెమ్మల సాధికారత కోసం 0 వడ్డీ చేత అమ్మఒడి, కాపు నేస్తం, ఇళ్ల పట్టాలు, ఈబీసీ నేస్తం అనేక కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వంలో ఎప్పుడు జరగని విధంగా జగన్ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. వద్దులేనా ఒకసారి ఇటు చూడండి. బయటికి వస్తా చెప్పు. మీ అబ్బాయిని అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండి పరిశుద్ధంగా ఉండి ఒక చిన్న మాట చెప్పుకొని గుడివాడ వైసీపీ ఎన్నికల కార్యాలయంలో పాటించిన ఉపాధ్యక్షుడు మంటలి హనుమంతరావు, పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీను, జిల్లా అధికార ప్రతినిధి ఎంవి నారాయణ రెడ్డి మీడియా సమావేశం. సీఎం జగన్ కు చంద్రబాబుకు ఎంతో తేడా ఉంది. మంటలి హనుమంతరావు చేసేది సీఎం జగన్ చెబుతారు, చంద్రబాబు చేసే విషయాలు తప్ప చేయనివన్నీ చెబుతారు. 5 ఏళ్ల సీఎం జగన్ పాలనలో ప్రజల జీవన విధానాలు ఎంతో మెరుగయ్యాయి. సంక్షేమ పథకాలు ఉన్న చోట ప్రజల కొనుగోలు శక్తి పెరిగి ఆర్థిక ప్రగతి సాధ్యమవుతుంది. రాష్ట్రంలో పేద ప్రజల కోసం ఆలోచించే ప్రజానాయకుడు జగన్మోహన్ రెడ్డి 2019లో ఇచ్చిన హామీలో 99% అమలు చేసి అమలుకు సాధ్యమయ్యే అంశాలతో సీఎం జగన్ 2024 మేనిఫెస్టో విడుదల చేశారు. ప్రజలు వైసీపీకి ఎందుకు ఓటు వేయాలో సిద్ధం సభల ద్వారా
సీఎం జగన్ వివరించారు. పట్టణ వైసీపీ అధ్యక్షుడు గొర్ల శ్రీను 13వ తేదీన జరిగే ఎన్నికల పోలింగ్ లో వైసీపీ అభ్యర్థులకు ఓటు వేసేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి క్షణం నుంచే పాదయాత్రలో గుర్తించిన ప్రజల సమస్యల పరిష్కారానికి మేనిఫెస్టో అంశాలు అమలుకు సీఎం జగన్ ప్రాధాన్యతనిచ్చారు. గడిచిన 5 ఏళ్లలో ప్రజలకు ఇచ్చిన హామీని సీఎం జగన్ అమలు చేశారు. లక్షలాది మంది విద్యావంతులకు పారదర్శకంగా సీఎం జగన్ ఉద్యోగాలు ఇచ్చారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో జన్మభూమి కమిటీల దోపిడీకి ప్రజలు నష్టపోయేవారు. 13వ తేదీన జరిగే పోలింగ్ లో ప్రజలందరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా కొడాలి నాని, ఎంపీగా సింహాద్రి చంద్రశేఖర్లను భారీ మెజార్టీలో గెలిపించాలి. ఎన్నికల ప్రచారంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజల చెవులో పువ్వు పెట్టేలా చంద్రబాబు మాట్లాడుతున్నారు. వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి ఎంవి నారాయణ రెడ్డి కామెడీ షోను తలపించేలా టీడీపీ మేనిఫెస్టో ఉంది. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టారు. అది సాధ్యపడే విషయమైన ఉచిత బస్సు సర్వీస్ అంటూ మరో అబద్ధం చెబుతున్నారు. అధికారం కోసం చంద్రబాబు ఎన్ని మోసాలకైనా పాల్పడతాడు. నిన్ను నమ్మం బాబు అంటూ ప్రజలు ముక్త కంఠంతో చెబుతున్నారు. సోషల్ మీడియా వల్ల ప్రజలు ఎంతో అవేర్నెస్ పెరిగింది. మీ అబద్ధాలను ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర యూత్ కార్యదర్శి అద్దెపల్లి పురుషోత్తం, పార్టీ నాయకులు వెంపటి సైమాన్, పంచకర్ల వెంకట్, పులేటి కూర్తి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగాలు ఇచ్చి 6 లక్షల ప్రైవేట్ ఉద్యోగాలు ఇస్తే ఈ మగాడు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాడ. ఎలా సాధ్యపడుతుంది మాకు అర్థం కావట్లేదు. మళ్ళీ అందుకే 10 లక్షలు చూపెడుతున్నాం. అలాగే ప్రతి విద్యార్థికి 15,000 ఇస్తాడంట అమ్మఒడి. జగన్ అమ్మఒడి ఇస్తే అమ్మకు 100 అని చెప్పి ఒక పేరు పెట్టి ఇంట్లో 40,000 60,000 ఇస్తారంట ఒక ఇంటికి. అది సాధ్యపడుద్దా? అది అబద్ధం కాదా? అలాగే ప్రతి మనిషికి 10,000 ఇస్తారంట మహిళకి 50 సంవత్సరాల వరకు. తర్వాత పెన్షన్ ఇస్తారు మళ్ళీ. అంటే ఈయనిచ్చే అమౌంట్ 1,500, పెన్షన్ 4,000. అంటే మనిషికి 5,000 ఇస్తాడా? ఇన్ని కూడా అబద్ధాలతో చెప్పేసి ఏ ఒక్కడి చెప్పింది చేయకుండా మళ్ళీ ప్రజల్లోకి వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తానని చెప్పి ఇన్ని అబద్ధాలు ఎవరు పెళ్ళమట్ల. ఇవాళ బీజేపీ నమ్మే పరిస్థితి లేదు. మీ మేనిఫెస్టో పడతానో మీకు దండరా బాబు అని చెప్పి వాళ్ళు పక్క వెళ్ళిపోయారు. నువ్వు ఏ విధంగా ఇస్తావు? ప్రజలు మళ్ళీ మోసం చేయలేరా? ఇది నువ్వు ఏదైతే మోసం చేసావో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా మోసం చేసి అధికారంలోకి వచ్చిందో, తెలంగాణలో ఏ విధంగా మోసం చేసి అధికారంలోకి వచ్చిందో ఇవాళ సంఖ్య నాకుతున్నారు. కర్ణాటక కానీ తెలంగాణ కానీ కరెంట్ లేదు, నీళ్లు లేవు, పంటలు ఎండిపోతున్నాయి, ప్రజలు రోడ్డు పెట్టి చచ్చిపోతా ఉన్నారు, బస్సులు కిక్కిరిసి వస్తా ఉన్నారు. ఉచిత బస్సు ప్రయాణం అంట. ఈ దుర్మార్గుడు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చేసి ఆర్టీసీ నిర్వీర్యం చేయాలని చెప్పేసి అది తన 100 మంది లేదా రామోజీరావుకో లేకపోతే రామాజీరావుకో తన సామాజిక వర్గానికి అప్పచెప్పడం కోసం ప్రైవేట్ నష్టాలు చూపించి అప్పచెప్పడం కోసం అస్కీలు పెడతా ఉన్నాడు. నిజంగా సామాన్యుడు ఎవరు ఉచిత బస్సు ప్రయాణం కోరుకోవట్లేదు. ఆంధ్రప్రదేశ్ లో రేటు తగ్గింపుని కోరుకుంటారు. అలాగే కరెంట్ ఛార్జీలు కూడా తగ్గించమని కోరుకుంటారు. నువ్వు చెప్పే ప్రతి మోసాన్ని కూడా నమ్మే పరిస్థితులు లేడు చంద్రబాబు నాయుడు. గుర్తు పెట్టుకో, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఏమైతే చేశాడో అదే చెప్పాడు. ఆ చేసిన మేనిఫెస్టోలో పెట్టినవన్నీ కూడా భగవద్గీత లాగా మేము 99% పరిశీలించి ప్రజలకి వెళ్తా ఉన్నాం. నువ్వు చెప్పడానికి నీ 14 ఏళ్ల చరిత్రలో ఒక్కటి కూడా లేని చరిత్రహీనుడైన చంద్రబాబు నాయుడు గారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని, గుడివాళ్ళలో మా కోడల నాని గారిని, మా కోడల నాని గారిని టార్గెట్ చేసి అంతర్జాతీయంగా ఒక సామాజిక వర్గం దిగిపోయి కోట్లు ఖర్చు పెట్టి కోడల్లాని ఓడిస్తావు, కోడల్లాని గుడివాళ్ళ లేకుండా చేస్తావు, రాష్ట్రంలో లేకుండా చేస్తావు, భౌతిక దాడులు చేస్తావు, జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేస్తామని పిచ్చి కళ్ళ పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏం చేయలేరు. కోడల్లాని గుడివాడలో 2 లక్షల ఓటుంటే 180,000 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కొడాలని ఒక వ్యక్తిని, ఆ వ్యక్తి టచ్ చేయని కూడా ఈ జన్మలు వచ్చినా కూడా గుడివాళ్ళ కొడాలని కానీ టచ్ చేయలేరు. నీ పథకాలు కానీ నీ పెట్టిన అబద్ధాలు కానీ నేను నమ్మే పరిస్థితి లేదు. ఇంకోటి నీ ప్యూర్ గా ఐరన్ లెగ్గు. ప్రజలందరూ అంటా ఉన్నారు ఆ మానవుడితే కడుపు కరగాలు వస్తాయని చెప్పేసి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రజలందరూ గమనించాలి. చంద్రబాబు నాయుడు డూప్లికేట్, చంద్రబాబు నాయుడు వాగ్దానాలు డూప్లికేట్, చంద్రబాబు నాయుడు పాలసీలు అన్ని డూప్లికేట్. బట్ ప్రజలందరూ గమనించి ఆయన చేయడు కాబట్టి ఏవి కూడా ఈ బడ్జెట్ ఆయన ఇచ్చే బడ్జెట్ మొత్తం ఆయన అయితే సుమారు సంవత్సరానికి 11 లక్షల కోట్లు అవుతుంది. అంటే 5 సంవత్సరాలకు 55 లక్షల కోట్లు. ఏ విధంగా ఈ రాష్ట్ర బడ్జెట్ 2.5 లక్షల కోట్లు అవుతాయి. నువ్వు ఈ బడ్జెట్ ఎక్కడ వేస్తున్నావు? అంటే అమెరికా బడ్జెట్ ఇది. ఎవరితో చెవులు పూలు పెడతావు బాబు? అందుకే చెవులు పూలు పెట్టుకుంటున్నావు. చెవులు పూలు పెట్టుకున్నా కూడా గ్రామీణ ప్రాంతాలు కూడా ఇవాళ సోషల్ మీడియా ద్వారా అవేర్నెస్ పెరిగిపోయింది. కాబట్టి అబద్ధాలు ఆపేసి నువ్వేం చేస్తావో చెప్పు. నేను నమ్మే పరిస్థితి లేదని చెప్పి తెలియజేసుకుంటూ అబద్ధాలు చంద్రబాబు నాయుడు నమ్మొద్దు.
ఆయన మోసే పత్రికలో రేపు ఈ ఎవరు కూడా వాళ్ళు గుర్తించే పరిస్థితి లేరు. చూస్తే ఒక పాంప్లెట్ లాగా ఆ 2 పేపర్లు 3 పేపర్లో పాంప్లెట్ లాగా తీసి బాత్రూమ్ తీసుకోవడం ఇంకా ఉపయోగపడాలి ఆ పేపర్లో. కాబట్టి ప్రజలు గమనించి అబద్ధాలను మోసే పరిస్థితుల్లో లేదు. సోషల్ మీడియా అడ్వాన్స్ గా ఉంది అని చెప్పి తీసుకుని సాధిస్తున్నాం. రానున్న 2024 13వ తారీఖు మే 13వ తారీఖు జరగబోయే ఎన్నికలలో ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎందుకు నమ్మాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలనేది జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభల ద్వారా, మేమంతా సిద్ధం బస్సు యాత్ర ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ తిరుగుతా ఉన్నారు. దానిలో భాగంగానే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని కూడా రిలీజ్ చేయడం జరిగింది. మేము జగన్మోహన్ రెడ్డి గారైనా మేమైనా చెప్పేది ఏమిటంటే 2019కి ముందు ఆయన పాదయాత్ర చేస్తూ ఏమైతే వాగ్దానాలు చేశాడో, ఏమైతే అమలు చేస్తానని చెప్పాడో వాటన్నిటినీ కూడా 2019లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి క్షణం నుండి కూడా ఏ నెలలో ఏ డేట్లో ఏ పథకాన్ని అమలు చేస్తానని చెప్పాడో క్యాలెండర్లో ఈ 5 years కూడా క్రమం తప్పకుండా, మాట తప్పకుండా, మడమ తిప్పకుండా ఆ పథకాలన్నింటినీ కూడా అమలు చేసుకుంటూ వచ్చాం. దేన్ని మేము డిలే చేయలే. ఇదంతా కూడా ప్రజలందరూ కూడా బడుగు బలహీన వర్గాల ప్రజలు, బిలో మిడిల్ క్లాస్ ప్రజలు అందరూ కూడా అర్థం చేసుకున్నారు. అందుకనే లేనిది ఏదో చేస్తామని చెప్పి ప్రజల్ని మభ్య పెట్టదలుచుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 3000 పెన్షన్ ఎలా చేస్తానని చెప్పి చేశాడో అలాగే రేపు రానున్న రోజుల్లో 3250 ఒక సంవత్సరంలో, 3500 ఒక సంవత్సరంలో చేస్తానని చెప్పాడు. చంద్రబాబు గారు చెబుతా ఉన్నాడు 4000 చేసేస్తాను పెన్షన్ అని చెప్పి. ఎప్పుడు చేస్తాడో చెప్పమానండి. రేపు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అమలు చేస్తానని చెప్పి ఆయన ఏదైనా సభ ద్వారా కానీ ఎన్నికల ప్రచారంలో కానీ ఎక్కడో చోట అనౌన్స్ చేయమని చెప్పండి. దమ్ము ధైర్యం ఉంటే. ఎందుకంటే వాళ్ళు అధికారంలోకి రారు, అది అమలు చేయరు. ఇంతకు ముందే తెలుగుదేశం మేనిఫెస్టోలో కూడా నిరుద్యోగ భృతి అనౌన్స్ చేశాడు 14లో. 2004 నుంచి కూడా ప్రతి సంవత్సరం ప్రతి ఎన్నికల్లో కూడా నిరుద్యోగ భృతి అనౌన్స్ చేశాడు. ఎక్కడ అమలు చేశాడో చెప్పమానండి. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 2 లక్షల పైచిలకు సచివాలయ ఉద్యోగస్తుల్ని, అదేవిధంగా గౌరవ వేతనం ఇస్తున్నా కూడా 2 లక్షల పైచిలకు వాలంటీర్లని ఇంతమందిని రూపాయి లంచం తీసుకోకుండా పారదర్శకంగా పోటీ పరీక్షల్లో వాళ్ళందరినీ కూడా రికమెండేషన్కి తావు లేకుండా స్వచ్ఛందంగా చక్కగా పారదర్శకంగా వాళ్ళందరినీ ఉద్యోగాలు ఇచ్చాం. ఇవన్నీ కూడా అభివృద్ధిలో భాగం కాదా? ఇవన్నీ కూడా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినట్టు కాదా? కొత్తగా మెడికల్ కాలేజీలు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని మెడికల్ కాలేజీలు వచ్చినాయి? ఎకాఎకిన 17 మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన చేసి అందులో 5 మెడికల్ కాలేజీల్లో కిందటి సంవత్సరం అకాడమిక్ ఇయర్ నుంచి క్లాసులు కూడా జరగడం మొదలు పెట్టారు. అంటే అది విద్యారంగంలో ఎంత విప్లవాత్మక మార్పు ఒకసారి అర్థం చేసుకోవాలి. మన పిల్లలు మనందరి పిల్లలు కూడా చక్కగా చదువుకుని ఎంబీబీఎస్ అవడానికి చక్కటి వేదిక ఇది. ఇదే విధంగా సంక్షేమ పథకాలు 2014 నుంచి 19 వరకు వాళ్ళు అరాకొరా ప్రవేశపెట్టిన పథకాలు జన్మభూమి కమిటీ సభ్యులు అని చెప్పి వాళ్ళ పార్టీ సభ్యుల్ని పెట్టి జనాల డబ్బుని రక్తాన్ని జలగల రూపంలో పీల్చి వాళ్ళ దగ్గర నుంచి పందికొక్కుల్లాగా జలగలు ఏ విధంగా అయితే పట్టుకుంటే రక్తం పీలుస్తాయో ఆ జన్మభూమి కమిటీ సభ్యులు ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ ఒక్క పథకం అమలు చేయాలన్నా లబ్ధిదారికి అందించాలన్నా కూడా వేలల్లో లక్షల్లో లంచాల రూపంలో పేద ప్రజల నుంచి వసూలు చేశారు. ఇది మాకంటే పేద ప్రజలకి బడుగు బలహీన వర్గాలకి అందరికీ కూడా తెలుసు. రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చినా ఇదే విధంగా జన్మభూమి కమిటీ సభ్యులని చెప్పి ఈ సంక్షేమ పథకాల అమలులో పేద ప్రజలకు పొట్టగొట్టే పరిస్థితి ఉంది. వీటన్నిటినీ కూడా పేద ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి
వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ విశ్వసనీయత ఉన్న ఈ 5 ఏళ్ల నుంచి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న తీరు పట్ల వాళ్ళందరూ కూడా పూర్తి సంతృప్తితో ఉన్నారు. వారు రానున్న 2024లో జరగబోయే ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడానికి వారందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, రానున్న ఎన్నికలలో 2 ఓట్లు ఫ్యాన్ గుర్తు మీద వేసి పార్లమెంట్ అభ్యర్థిగా సింహాద్రి చంద్రశేఖర్ గారిని, అదేవిధంగా అసెంబ్లీ అభ్యర్థిగా మన ప్రీతమ శాసనసభ్యులు కొడాల నాని గారిని అత్యధికమైన మెజార్టీతో గెలిపించాలని చెప్పి ఈ సభాముఖంగా కోరుకుంటున్నా. మా సోదరుడు నారాయణ రెడ్డి గారు చాలా వివరంగా చెప్పడం జరిగింది. అయితే నేను ఆ అంశాల జోలకైతే వెళ్ళను. మా నాయకుడికి ఇతర నాయకులకి తేడా. మన నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తాడో అదే చేస్తాడు. చేయలేనిది చెప్పడం కానీ చెయ్యింది చెప్పడం కానీ చేసే అలవాటు జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. చంద్రబాబు నాయుడు గారు చేసేది తప్ప అన్నీ చెప్తాడు, చేయలేనిది చెప్తాడు. ప్రజలకు ఎన్నికల్లో గౌరవ ముఖ్యమంత్రి మా పార్టీ అధ్యక్షులు చెప్తుంటారు, ఎన్నికలు వస్తే చంద్రబాబు నాయుడు బెంజ్ కారు ఇస్తాను, కిలో బంగారం ఇస్తాను అని. అంటే నేను ఇచ్చేదో సచ్చేదో ఏదైనా చెప్పేయచ్చని ప్రజలు ఇంకా గతంలో లాగా అమాయకంగా ఉన్నారు అనుకుని ప్రజలను మోసం చేయొచ్చు అనుకుని చెప్తారు. కానీ ప్రజలు చాలా ఆలోచన శక్తి, జీవన విధానాలు పెరిగినాయి. ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడా అని చెప్పి వాళ్ళకందరికీ కూడా నేను చెప్పే సమాధానం, భారతదేశం లేదా ప్రపంచ దేశాల్లో ఆర్థిక స్థితిని కొనుగోలు శక్తి మీద ఆధారపడే ఉంటుంది. ఆర్థిక స్థితి మనం పరిశీలన ఇచ్చినట్టయితే హిందుస్థాన్ లివర్ లాంటి కంపెనీల యొక్క ప్రోడక్ట్స్ కొనుగోలు అమ్మకం తగ్గింది. అదేవిధంగా ఏసీలు కానీ, మోటార్ కార్లు కానీ, మోటార్ సైకిళ్ళు కానీ, హై ఎండ్ కమోడిటీస్ అన్నీ కూడా సేల్స్ పెరిగినాయి. అంటే సగటున మనిషి యొక్క కొనుగోలు శక్తి పెరిగింది. అంటే రాష్ట్రం ఆర్థికంగా ముందుకెళ్తుంది. దాని ద్వారా అంటే సంక్షేమము అభివృద్ధి రెండో లింక్. ఎక్కడైతే సంక్షేమ పథకాలు ఉంటాయో, ఎకనామిక్ థియరీలో సైక్లింగ్ ఆఫ్ మనీ అని ఏదైతే ఉందో, అంటే డబ్బుని సమాజంలోకి పంపించడం ద్వారా మనిషి యొక్క కొనుగోలు శక్తి పెరగడం ద్వారా రాష్ట్రానికి సంబంధించో దేశానికి సంబంధించో పన్నులు అవుతాయి. కాబట్టి ఆ పన్నుల ద్వారా వచ్చినటువంటి ఆదాయంతో రాష్ట్రం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. అంటే ప్రొడక్టివ్ ఎక్స్పెండిచరు, నాన్ ప్రొడక్టివ్ ఎక్స్పెండిచరు ముందు దేని మీద పెట్టాలి? ఏదైతే మనకు రిటర్న్స్ వస్తాయో, ఏదైతే మనకి తిరిగి అభివృద్ధిలోకి మనకు వస్తుందో దాన్ని పెట్టడం ద్వారా, పెట్టుబడి పెట్టడం ద్వారా మనం ఉత్పాదక వ్యయం అంటారు. ఉత్పాదక వ్యయం పెరగడం ద్వారా ఉత్పత్తి పెరిగి, ఉత్పత్తి ద్వారా ట్యాక్సులు పెరిగి, సేల్ పెరిగి, దాని ద్వారా కొనుగోలు శక్తి పెరిగి అభివృద్ధి జరుగుతుంది. మరి రాష్ట్రంలో పరిశీలన చేసినట్టయితే లైఫ్ బాయ్ సబ్బు ఇటువంటి అమ్మకాలు తగ్గి ఖరీదైన వస్తువుల యొక్క అమ్మకం పెరిగింది. ఏది నా స్టాటిస్టిక్సో నేను చెప్పేదో కాదు, ఇది ప్రపంచవ్యాప్తంగా ఇచ్చిన స్టాటిస్టిక్స్ ప్రకారం ఆంధ్ర రాష్ట్రంలో కొనుగోలు శక్తి పెరిగింది, దాని ద్వారా అభివృద్ధి పెరిగింది. అదేవిధంగా ఇండస్ట్రియల్ సమ్మిట్ పెట్టి మరి అనేక రకాలైనటువంటి కంపెనీలు ఈ రాష్ట్రంలో ఎంఓయూలు కుదుర్చుకోవటం ద్వారా ఈ రాష్ట్రంలో పరిశ్రమలు తీసుకురావడానికి చేసే ప్రయత్నం, దాని ద్వారా పన్నుల రూపంలో వసూలు పెరిగి అభివృద్ధికి సాధ్యం అవుద్ది అనే ఉద్దేశంతో ఇవన్నీ చేయడం జరిగింది. ఇంకో విషయానికి వస్తే, ఈ రాష్ట్రంలో పేద ప్రజల గురించి ఆలోచించే ప్రజానాయకుడు ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు. నిన్న మొన్న కొన్ని టీవీ మాధ్యమాల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి
చాలా స్పష్టంగా వివరంగా చెప్పడం జరిగింది. ఇక్కడ దీనికి దానికి సంబంధం ఏందయ్యా అంటే, మా ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత 12,850 లక్షల కోట్ల ఖర్చు పెట్టి ఈ రాష్ట్రంలో ల్యాండ్ ఎక్విజిషన్ చేయడం జరిగింది. కేవలం పేద ప్రజలకు ఇవ్వటానికి, కంపెనీలకు కట్టబెట్టడానికి కాదు, సబ్సిడీలు ఇచ్చి కట్టబెట్టడానికి కాదు, లేదా నా సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులకి పెద్ద పెద్ద కంపెనీలకి అలాట్మెంట్ చేసి చేయడానికి కాదు. రెక్కాడితే కానీ డొక్కాడని ఈ ప్రజలు ఎంతమంది ఉన్నారో రాష్ట్రంలో వాళ్ళందరికీ కూడా కనీసం ఈ రాష్ట్రంలో ఇల్లు లేనివాడు ఉండకూడదు అనే ఉద్దేశంతో దరిదాపు 31 లక్షల మందికి గృహాలను అలాట్ చేయడం జరిగింది. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో ఏదో మాయ చేసేసి గారడీ చేసి అంకెలు చెప్పి ఎన్నికలు అయిపోగానే ఇవన్నీ తొంగలో తొక్కి మేనిఫెస్టోను లోన దాసేసేయటం లేదా వెబ్సైట్లో తీసేయటం కాకుండా ఇది ఒక బైబిలు, ఒక ఖురాను, ఒక భగవద్గీత అని చెప్పి నమ్మినటువంటి మా నాయకుడు ఏదైతే నవరత్నాల ప్లస్ అని చెప్పి మేనిఫెస్టో విడుదల చేశాడో వాటిలో 99% గతంలో అమలు చేయడం జరిగింది. ఈసారి 100% కూడా అమలు చేయడం జరుగుతుంది. జగన్ యొక్క కల్చర్కి మిగతా కల్చర్కి తేడా. జగన్ కల్చరు పేదల సంక్షేమం, పేదల అభివృద్ధి, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి, రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి, దాని ద్వారా ఎంప్లాయ్మెంట్ జనరేషన్, దాని ద్వారా ఉద్యోగాలు కల్పించడం. ఈ రాష్ట్రంలో ముఖ్యంగా అభివృద్ధి కావాలి అంటే విద్య, వైద్యం అవసరం. గతంలో మా చిన్నప్పుడు నేను చదువుకోకుండా స్కూల్కి వెళ్ళకుండా కాలేజీకి వెళ్ళకుండానే ఉంటే మా తల్లిదండ్రులు విద్య లేని వాడు వింత పశువు అంటారా బాబు, మీరు ఎంతో కొంత చదువుకోకపోతే మీరు సమాజంలో బతకలేరు అనేవాళ్ళు. ఎందుకంటే చదువు లేనిదే ఎవరో చేయలేరు. సాధారణంగా బిలో పావర్టీ లైన్లో ఉన్న వారందరూ కూడా ఏదైతే విద్యకు దూరమై డ్రాప్అవుట్స్ పెరిగిపోయి రాష్ట్రంలో విద్య కుంటుపడుతుంది. కార్పొరేట్ వ్యవస్థ ముందడిగి వేసిన తర్వాత, ప్రభుత్వ పాఠశాలలు మూసేసే పరిస్థితికి వచ్చిన తర్వాత ఆ విషయాన్ని గ్రహించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కేరళ రాష్ట్రం ఈరోజు లిటరసీలో ముందుందో దాన్ని క్రాస్ చేసేటటువంటి పరిస్థితి. ప్రభుత్వ పాఠశాలలో నాడు నేడు అని పెట్టి ప్రభుత్వ పాఠశాలలో టాయిలెట్స్ ఉండలేదని టాయిలెట్స్ని కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని బ్లాక్ బోర్డ్ నుంచి గ్రీన్ బోర్డుకి తీసుకురావటం, గ్రీన్ బోర్డు నుంచి డిజిటల్ ఎడ్యుకేషన్ తీసుకురావటం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమంలో ఒక భాగం. అంటే ఈ రాష్ట్రంలో పేదవాడు అనేవాడు ఉండకూడదు. పేదవాడు ఉండకూడదు అంటే అవినీతి పెరగడానికి విద్య, వైద్యం రెండూ కూడా మూల కారణమైనవి. ఈ రెండింటినీ పేద ప్రజలకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఏదైతే ఆరోగ్యశ్రీ పథకం ఉందో 5 లక్షల రూపాయల వార్షిక ఆదాయం అంటే సంవత్సరానికి 5 లక్షల రూపాయల ఆదాయం వచ్చేవాళ్ళు కూడా ఆరోగ్యశ్రీ పథకం పొందడానికి అర్హులు. దాన్ని కూడా 25 లక్షల రూపాయలు ఖర్చు అయ్యే వైద్యం చేసుకునే వరకు కూడా సంవత్సరానికి, లైఫ్ కాదు, ఒక సంవత్సరంలో ఒక కుటుంబంలో ఉన్న ఒక వ్యక్తికో, 4 వ్యక్తులకో, 5 వ్యక్తులకో ఆరోగ్యపరమైన సమస్య వచ్చినప్పుడు 25 లక్షల రూపాయల వైద్యం వరకు కూడా ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చేయబడుతుంది. మరి పాఠశాలలు అట్లాగే ఈ రాష్ట్రంలో ఇన్ని బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జనసేన పార్టీ అధినేత కొనచెల పవన్ కళ్యాణ్ ఈ నెల 4వ తేదీన గుడివాడ రానున్నట్టు టీడీపీ పట్టణ అధ్యక్షుడు దించాల రాంబాబు తెలిపారు. 36వ రోజుకు చేరుకున్న ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం. గుడివాడ రూరల్ మండలంలో పర్యటన. గుడివాడ వైసీపీ ఎన్నికల కార్యాలయంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మండలి హనుమంతరావు, పట్టణ అధ్యక్షుడు గొడ్ల శ్రీను, జిల్లా అధికార ప్రతినిధి ఎంవి నారాయణ రెడ్డి మీడియా సమావేశం. చూస్తూనే ఉండండి గుడివాడ మీడియా టీవీ.